తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు నా యేసయ్యా, ఒంటరిని కానెన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు నా యేసయ్యా, ఒంటరిని కానెన్నడు. ఈ లోకమే నాకు ఒక విషవలయం, నా జీవితమే నీకు నిలయం. ఈ లోకమే నాకు ఒక విషవలయం, నా జీవితమే నీకు నిలయం. పరలోకమే నీవు వేసిన వలగా, పరలోకమే నీవు వేసిన వలగా నన్ను చేపట్టిన నా యేసయ్యా, నన్ను చేపట్టిన నా యేసయ్యా. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు నా యేసయ్యా, ఒంటరిని కానెన్నడు. కన్నిటిలో ఎలో లేయాను చూసి కన్నీరు తుడచిన కనికర దేవా, కన్నిటిలో ఎలో లేయాను చూసి కన్నీరు తుడచిన కనికర దేవా. నా దుఃఖ దినమున ఆనందము సాగిన, నా దుఃఖ దినమున ఆనందము సాగిన నన్నదరించిన నా యేసయ్యా, నన్నదరించిన నా యేసయ్యా. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారు కదా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను. మరి మీ అందరి కొరకు ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి మరి 2 అయినా 3 అయినా అందరి కొరకు ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నాను. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే వెంటనే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నేనే మీతో మాట్లాడతాను, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నానండి, మీకోసం కూడా ప్రార్థన చేస్తాను. ఒకటి జ్ఞాపకం చేసుకోండి. మరి మీకైనా ప్రార్థన అవసరతలు, ప్రార్థన భారాలు ఉంటే ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మీ పేరు, మీ ఊరు, మీ జిల్లాను కూడా మాకు తెలియపరచండి. తద్వారా మరి మేము మీ గురించి ప్రార్థన చేయడానికి వీలుగా ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, మరి మీ అందరికీ బాగా తెలుసు, మందిర నిర్మాణం జరుగుతూ ఉంది.
కలవరి ప్రార్థన టీవీ ఛానల్, అలాగే ఇతర టీవీ ఛానల్, దాదాపు 10 ఛానళ్ళలో మన ప్రసంగాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ముందుకు రావాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ముందుకు వస్తే మరి పరిచయం ఆగకుండా సాగిపోతుంది. దేవుని ప్రజలారా, మీరు చూడడం మాత్రమే కాక చాలామంది చూస్తున్నారు, చెప్తున్నారు, అయ్యా మీ ప్రసంగాలు వింటున్నాం, మీ ప్రసంగాల ద్వారా మేము బలపడుతున్నామని చెప్తున్నారు. కానీ చాలామంది ముందుకు రాలేకపోతూ ఉన్నారు. దయచేసి మీ కుటుంబం తరపున నెలకు దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్యకు మీరు ఎంతగానో తోడ్పడిన వారు అవుతారు దేవుని బిడ్డలారా. కాబట్టి మందిర నిర్మాణం ఆగిపోయింది ప్రస్తుతానికి. స్లాబ్కు మనకు కావాలి. మొన్నటి దినమున కంకర కోసమని లైవ్ ప్రోగ్రాం పెడితే కేవలం మనకు ఒక టిప్పర్కి మాత్రమే సరిపోయిందండి. ఒక టిప్పరే మనం తోలించినాము. తర్వాతది అన్న మళ్ళీ ఇస్తామని చెప్పాము, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి ఒక టిప్పర్ మాత్రం తోలించుకున్నాం. మిగతా 9 టిప్పర్లు క్యాన్సిల్ చేయడం జరిగిందండి. నిజంగా ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో సేవ జరుగుతూ ఉంది. మీరు నా ఇల్లు కూడా చూశారు, మేము ఎటువంటి పరిస్థితులలో ఉన్నాం. కాబట్టి మందిరానికి వచ్చే ప్రతి రూపాయిని పరిచర్యకు, మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నామండి. అయినప్పటికీ సరిపోవడం లేదు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా చేశాడు, ఆశీర్వాదకరంగా చేశాడు. కాబట్టి పరిచర్యకు మీరు తోడుగా ఉండాలని మరీ ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఎవరో ఇస్తారులే, ఎవరో పంపించుంటారులే, చాలామంది చూస్తూ ఉంటారు కదా అని దయచేసి ఎప్పుడు అనుకోవద్దు. నీ వంతు, నీ భాగం మీరు చేయగలిగితే అది మేము చాలా సంతోషపడతామండి. ఎందుకంటే ఈ పరిచర్య మరి ముందు కొనసాగించబడాలంటే 10 టీవీ ఛానళ్ళకు మనం డబ్బులు కట్టాలి కదండి. జ్ఞాపకం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వీక్షిస్తున్న వారు దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఈ మందిరానికి ఒక ఇటుకకైనా, ఒక టాట కంకరకైనా, ఇసుకకైనా, మరి లేబర్ వర్క్స్కైనా, లేదా సిమెంట్కైనా మీకు దేవుడు ఏది ప్రేరేపిస్తే అది మీరు ముందుకు రాగలిగితే మీరు మాకు మరి సహకరించిన వారు అవుతారు. అలాగే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరి మీరు కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మీ కుటుంబ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ పరిచర్య గురించి, మరి ప్రాముఖ్యంగా నా గురించి, మరి నా పేరు మీ అందరికీ తెలుసు అనుకుంటాను, నా పేరు కళ్యాణ్ బాబు. కాబట్టి నా కోసం కూడా మరి మీరు ప్రార్థనలు పెట్టాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి మీరందరూ కూడా సహకరిస్తారని ఆశపడుతూ ఉన్నాను. ఇదే నా ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబరు, జ్ఞాపకం చేసుకోండి. ఈ నెంబర్కి మీరు పంపించాక మళ్ళీ ఒకసారి మాకు ఫోన్ చేయండి. మరి మాకు అందిందో లేదో కూడా మీకు తెలియపరుస్తాం. కాబట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి ముందుకు రావాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. రండి. దాదాపుగా సుదీర్ఘంగా కొన్ని నెలల నుండి ఈ పరిచర్యను దేవుడు కొనసాగిస్తున్నాడు. సత్యమైన వాక్యాలతో అనేక మందిని బలపరుస్తున్నాడు. ఉండేది ఉన్నట్టుగా నేను మాట్లాడుతూ ఉన్నాను. దాపరికం లేకుండా, భయం లేకుండా, ఎవరేమనుకుంటారని కూడా భయపడడం లేదండి. దేవుడు నా ద్వారా అనేక కుటుంబాలను సరిచేశాడు, అనేక కుటుంబాలను దేవుడు దీవించాడు, అనేక కుటుంబాలను రక్షణలకు నడిపించాడు, అనేక కుటుంబాలు దీవించబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి, గర్భఫలాలు కలిగాయి, దైవ శక్తి, దైవ బలం వారు పొందుకున్నారు, అనారోగ్యం నుండి ఆరోగ్యం పొందుకున్నారు, దయ్యాల నుండి విడుదల పొందుకున్నారు. ఇటువంటి 1 కాదు 2 కాదు, ఈ పరిచర్య ద్వారా మరి దేవుని యొక్క మహాశక్తి ద్వారా అనేక కార్యాలు ఈ కలవరి ప్రార్థన పర్ణశాల ద్వారా జరుగుతూ ఉన్నాయండి. ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం ఉపవాస ప్రార్థనలో అనేక మంది పాల్గొంటున్నారు. మీరు కూడా రావచ్చు కదా. రండి. ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం మీ గురించి ప్రత్యేకంగా నూనె పోసి తైలాభిషేక ప్రార్థన నేను చేయబోతూ ఉన్నాను. వస్తారు కదా, రండి. అలాగే మందిర నిర్మాణం గురించి మీరు తప్పక ప్రార్థనలు పెట్టండి, సహకరించండి. ఇప్పుడే మీ ఫోన్పే ఆన్ చేసి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మరి టీవీ కార్యక్రమానికి ఒక ఎపిసోడ్కైనా దయచేసి మీరు ముందుకు రాగలిగితే దేవుడు ఇంకా మీ కుటుంబాన్ని దీవిస్తాడు, హెచ్చిస్తాడు, మీ అవసరాలు తీరుస్తాడు, మీకున్న సమస్యలు పోతాయి, అన్ని రకాలుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడండి. కాబట్టి దేవుని పరిచర్యకు మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసేటువంటి వారు నరేంద్ర గారు, మరి నందు కొట్టుకూరు నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దేవుడు మరి వారిని, వారి కుటుంబమును దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని వల్ల ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి శ్రద్ధగా కొద్ది నిమిషాలు ఎక్కడి వారు అక్కడ కూర్చోండి, దేవుని మాటలను శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు దయచేసి అందరం కలిసి చదువుదాం. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ
పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు రెండో వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోననెను గాని పోలేదు, అయ్యా పోదుననెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెహోవా నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరతని నమ్మలేదు. అయితే సుంకరులు వేశ్యలు అతని నమ్మిరి. మీరు అది చూచియు అతని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతిరి. చాలండి. వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ఈ సమయంలో ప్రభా నిలబడిన నీ దాసుడి నన్ను నీవే మరుగుపరిచి నీవే నాతో మాట్లాడమని, నన్ను ఫలభరితముగా చేయమని, నీ ఆత్మ నా మీద కుమ్మరించి నీ బిడ్డకి ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక చిన్న ఉపమానం ద్వారా. ఈరోజు మన అంశం పేరు పైకి భక్తులే. ఈరోజు మన అంశం పేరు పైకి భక్తులే. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారు, దేవుడు ఒక ఉపమానంతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి. ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఇద్దరు కుమారులకి ఆ తండ్రి పని అప్పగించాడు. మొదటి వానికి వచ్చేసి నాయనా మరి పొలానికి వెళ్ళు అని చెప్పాడు. అయితే అతను మొదటిగా పోనన్నాడు, కానీ తర్వాత మనసు మార్చుకొని పోయాడు. అయితే రెండో వానికి చెప్పాడు, నానా నువ్వు కూడా వెళ్ళండి అతను అన్నాడు. నేను పోతాను అన్నాడు, కానీ తను పోలేదు. ఇంతకీ వీరిద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారంగా ఉన్నారని దేవుడు అడిగారు. అడిగినప్పుడు మరి అక్కడున్న వారందరూ కూడా మొదటి వాడే అని అన్నారు. ఎందుకంటే మనసు మార్చుకొని తండ్రి చెప్పిన పని చేయడానికి వెళ్ళినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ఈ మాట దేవుడు చాలా శ్రేష్టముగా మాట్లాడుతున్నాడు. మరి వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి శ్రద్ధగా వినండి. మనస్సు మార్చుకున్న వారికి దేవుని రాజ్యము ఇవ్వబడుతుందని వాక్యం చెలివిస్తూ ఉంది. మనం చదివినట్లుగా సుంకరులు వేశ్యలు నమ్మారు, వారు పశ్చాత్తాపడ్డారు, కాబట్టి పరలోక రాజ్యం వారిదేనని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు వీరు ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసిన వారు. మరి తండ్రి చెప్పినట్లుగా చేస్తాము అని అంటూ ఉన్నారు, కానీ అటు జీవిత విధానము వారు కలిగి లేరు. ప్రియమైన దేవుని వారలారా, కానీ సుంకరులు వేశ్యలైతే దేవుని వాక్యానుసారంగా మేము జీవించలేము, అది మా వలన కాదు అని అన్నారు. కానీ తర్వాత తమ తప్పును తెలుసుకొని దేవుడు ఆశించినట్లుగా జీవించుటకు ముందుకొచ్చినారు వారు. హల్లెలూయా. కావున దేవుడు అన్నాడు, పరలోక రాజ్యము మీరు వెళ్తారు అని స్పష్టంగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, వాక్యానుసారంగా జీవించలేనిటువంటి క్రైస్తవులు వారు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. చాలామంది మేము బాప్తిసం తీసుకున్నాం, బల్ల తీసుకుంటున్నాం, మందిరానికి క్రమంగా వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, దశభాగాలు ఇస్తున్నాం. పైకి భక్తి వద్దు. వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? వాక్యానుసారం వాక్యం ఏం చెప్తే అది నువ్వు పాటిస్తున్నావా? సుంకరులు వేశ్యలు వలె వారు చదువుకోకపోయినా, వారు పామరులైనా, వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి జీవితాన్ని మార్చుకున్నారు, జీవితాన్ని మార్చుకుని ఇష్టపడ్డారు, మనసు మారింది. హల్లెలూయా. ఈరోజున క్రైస్తవులని చెప్పబడుతున్నటువంటి వారు, భక్తులం మేము అని చెప్తున్నటువంటి వారు వారి హృదయాలను కూడా మార్చుకోలేకపోతూ ఉన్నారు, వారి అలవాట్లు మార్చుకోలేకపోతూ ఉన్నారు, వారి స్వభావాలను మార్చుకోలేకపోతూ ఉన్నారు. అవునా కాదా అండి? ఎవరైతే ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెడతారో, క్షమించగలిగేటువంటి దేవుని మాటకు లోబడతారో వారికి పరలోక రాజ్యము దొరుకుతుందండి. హల్లెలూయా. ఇదేనండి సింపుల్ సూత్రము. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనే నీ పాపములు ఒప్పుకొని వాటిని నువ్వేం చేయాలండి? విడిచిపెట్టాలి. నీ మనసు మారాలి, నూతన పరచబడాలి, నీ జీవితము అనేక మందికి సాదృశ్యంగా ఉండాలి. ఇదే విధంగా కదండి క్రైస్తవులు జీవించాల్సింది. ఉన్నారు ఈరోజు భక్తులు. ఇలాగా ఆలోచన చేద్దాం. మందిరానికి వెళ్తే ఒక రకంగా ఉంటారు, ఇంటి దగ్గర ఉంటే ఒక రకంగా ఉంటారు కదా. మందిరంలో ఒక రకంగా ఉంటారు, డ్యూటీ దగ్గర ఒక రకంగా ఉంటారు కదా. మందిరంలో ఒక రకంగా ఉంటారు, పెళ్ళిళ్ళలో, పేరంటాలలో, పెళ్లి చూపుల కార్యక్రమాలలో, సావుల దగ్గర, పుట్టినరోజుల దగ్గర అక్కడ ఒక రకంగా కనపడతారు. భక్తి మందిరంలోనే కుమ్మరిస్తారు, కానీ సమాజంలో, లోకంలో ఎక్కడ కూడా మేము క్రీస్తు బిడ్డలమో అని కనపడడం కూడా కనపడరండి చాలామంది. ఈ మధ్య హ్యాండ్ బ్యాగులు వచ్చేసినాయి కదా, ఆడవాళ్ళు హ్యాండ్ బ్యాగులు వేసుకుంటున్నారు కదా.
కింద ఒకప్పుడు జీసస్ లవ్స్ అనే బ్యాగ్ వేసుకునేవారు చాలామంది, నాకు తెలిసినటువంటి ఆంటీలు కానీ బ్రదర్స్ కానీ. ఈ మధ్యకాలం స్టైల్ బ్యాగులు వచ్చినాయి, బ్రదర్స్కి హ్యాండ్ బ్యాగులు వచ్చేసినాయి, అందులో బైబిల్ పెట్టుకుంటున్నారు, మంచి బట్టలు వేసుకుంటున్నారు. ఎవరు క్రైస్తవులని కూడా బయట సమాజం గుర్తించలేకపోతూ ఉంది. ఎవరికైనా సువార్త చెప్పాలంటే ఈరోజు ఆలోచన చేస్తున్నారు కదా, ఎవరితోనా దేవుని గురించి చెప్పాలంటే ఆలోచన చేస్తున్నారు. మందిరంలోనే భక్తి అంతా, కానీ బయట సమాజంలో భక్తి అనేది కనపడడం లేదండి. అందుకే వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం దగ్గర ఒక మాట ఉంటే మనం గమనిస్తే, ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేయి ప్రతివాడు నాకు పాత్రుడు కాదు, నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోకానికి వెళ్తాడనేటువంటి మాట అక్కడ మనం గమనిస్తాం. దేవుని ప్రజలారా, ఈ రోజున నీ మనసు మారాలి. ప్రభువా ప్రభువా అని పిలవడం మాత్రమే కాదు, పిలిచినంత మాత్రాన్ని ప్రభు సొత్త ఇవ్వ, మరి ప్రభుని రాజ్యంలో జ్ఞాపకం చేసుకుని గ్యారంటీ లేదు. కానీ ఎవరైతే తండ్రి చిత్తమును జరిగిస్తారో ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, తండ్రి చిత్తమును జరిగించాలా, జరిగించిన వారినే పరలోక రాజ్యములో నా దేవుడు జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. సుంకర్లు వేశ్యలు పరలోకాన్ని స్వాతంత్రించుకున్న కారణం వారి పాపములను బట్టి పశ్చాత్తాపడ్డం. జీవము కలిగిన దేవుని తెలిసిన పరిసయ్యులు యాజకులు మాత్రం వీరు చేసిన పాపములు బట్టి ఎన్ని తప్పులు చేసినా పశ్చాత్తాపం లేకుండా నిర్లక్ష్య ధోరణిలో వారు కనిపించేవారుగా ఉన్నారు. దేవుని ప్రజలారా, ఈ రోజున నిర్లక్ష్యం చేస్తున్నావా? రక్షణను ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడు కదా అనుకుంటున్నావా? ఏమవుతుందిలే అని అనుకుంటున్నావా? ఇదిగో దేవుడు మాట్లాడుతూ ఉన్నా, నీతో శ్రేష్టముగా నేడే ఒప్పుకో, మొక్కలొంగి ప్రార్థన స్టార్ట్ చేయి, అన్నీ గుర్తొస్తాయి నీకు. నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పాపాలు ఒప్పుకో ప్రభు సన్నిధిలో. నా దేవుడు తన రక్తం నీదో ప్రోక్షించి నీ ప్రతి పాపమును కడగడానికి, పవిత్రపరచడానికి ఆయన సమర్థుడిగా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. పరలోక రాజ్యము నీ కోసమే. ఎవరైతే మనసు మార్చుకుంటారో, మనం చదివినట్లుగా తండ్రి చెప్పిన పనిని ముందు పోనన్నాడు, తర్వాత మనసు మార్చుకొని తండ్రి చెప్పిన పని చేస్తాడు, వాడే ఇష్టునిగా ఉన్నాడు. కానీ రెండో వాడు పోతానన్నాడు కానీ వాడు పోలేదు కదా. కాబట్టి ఈరోజు చాలామంది రెండో వాణి స్వభావం కలిగి ఉన్నారు. నేను యేసయ్య దగ్గరికి పోతాను అంటున్నారు, కానీ పోతారో పోరో గ్యారంటీ ఉందా? నీ హృదయం పవిత్రంగా ఉందా? పరిశుద్ధంగా జీవిస్తున్నావా? లేచిన మొదలు రాత్రి వరకు దేవునికి తగినట్టుగా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ లోకంలో ఆయన సాదృశ్యంగా నువ్వు ఉన్నావా? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఇది నా యొక్క ప్రశ్న. నేటి కాలంలో నామకార్థ క్రైస్తవులు, పుట్టకతో పుట్టినటువంటి క్రైస్తవులు మనసు మార్చుకోవాలి. దయచేసి నూతనంగా మార్చుకోవాలి. ఎవరైతే యేసుప్రభువును అంగీకరించి ప్రభువునే ప్రేమిస్తున్నారో వారు కూడా మీ హృదయాన్ని నూతనపరచుకోవాలి, మనసును మార్చుకోవాలి. అందరినీ ప్రేమించాలి, సంఘమును ప్రేమించాలి, దైవ సేవకుని ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి, నీతిని న్యాయాన్ని యథార్థతను కలిగి ఈ లోకంలో జీవించాలి. దేవుడు చెప్పిన పనిని ఖచ్చితంగా నెరవేర్చాలి. ఆయన నీ మీద ఉంచిన బాధ్యతను, సంకల్పమును నువ్వు నెరవేర్చాలి. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు దేవుని చిత్తమును జరిగిస్తున్నావా? ఆలోచన చెయ్యి. దేవుని తగినట్టుగా ఉన్నావా? ఆలోచన చెయ్యి. నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభుకు మరి లోబడే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆలోచన చెయ్యి. అపోస్తలుల కార్యం 24వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది, నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఎక్సర్సైజ్ చేయండి. నీ మనస్సాక్షి మరి ఎట్లుండాలంటే నిర్దోషముగా ఉండాలా. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నుంచి అభ్యాసం చేస్తారా? మరి ప్రేమతో ఎంతో ఖర్చు పెట్టి ఉండేది ఉన్నట్టుగా సత్యాన్ని ఎందుకు ప్రకటిస్తున్నామంటే, దయచేసి ఒక్క ఆత్మైనా మారాలి, ఒక్కరైనా ప్రభు యొద్దకు రావాలి, ప్రభు నామాన్ని అంగీకరించాలి. వస్తే నిజంగా మీ జీవితంలో స్వస్థతలు జరుగుతాయి, ఆశీర్వాదాలు అన్నీ జరుగుతాయండి. అయితే మీరు నూతన పరచబడాలి, మీ మనసు మారాలి, మీ జీవితం మారాలి, మీ స్థితి మారాలి, నా యేసు ద్వారా మారాలి. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి, తిరిగి మళ్ళీ పాపములకు వెళ్ళొద్దు. వెళితే రెండో కుమారుని మాదిరి తండ్రి ఇష్ట ప్రకారం నువ్వు ఉండలేవు. కాబట్టి ఒకవేళ నేను చేయలేనేమో, బతకలేనేమో అనుకుంటున్నావేమో, బతికి చూపించగలగాలి. దేవుని చెప్పినట్టుగా చేసి నిరూపించుకోగలగాలి. అట్టి కృప, అట్టి ధన్యత నా దేవుడి మీకు కలుగ చేయనుగాక. ఆమేన్ హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు. విన్న వాక్యమును నీరు కట్టి ఫలింపు చేయమని, ఆశీర్వాదకరంగా చేయమని, ప్రభా నీ బిడ్డలు వినుచున్న వాక్యములు ప్రభా దీవెనకరంగా చేయమని వేడుకుంటూ, విన్న వాక్యాన్ని నీ బిడ్డల హృదయంలో పదిలపరచుకోవడానికి కృప చూపించమని వేడుకుంటూ, యేసు నామములో వారికి కావాల్సిన ఆరోగ్యము, శక్తి, బలము, సర్వ సమృద్ధి కలుగ చేయమని
యేసు నామములో ప్రకటిస్తున్నాను. యేసు నామములో వారికి నీ కృప మెండుగా కుమ్మరించమని వేడుకుంటూ, వారి ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాల ద్వారా మీరు బలపరచబడుతూ ఉన్నారా? దేవుని మహాకృపను బట్టి కార్యక్రమాలు మరి మీ అందరి కొరకు ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా మరి ప్రయాసతో మరి నేను ముందుకు వస్తూనే ఉన్నాను. కాబట్టి మీరు చూడడం మాత్రమే కాక 10 సార్లు చెప్తూనే ఉన్నాం. ఇచ్చేవారిగా ఉండండి, ముందుకు వచ్చేవారిగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మందిర నిర్మాణం గురించి సహకరించండి, స్లాబ్ నిర్మాణం గురించి కూడా సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అలాగే సువార్తకు ఒక ఆటో కావాలని దాదాపుగా 3-4 నెలల నుండి చెప్తూనే ఉన్నాం. దయచేసి కనికరించండి, ప్రార్థన చేయండి, ముందుకు రండి. ఒక ఆటో కావాలి మనకు, సువార్త కోసం సహకరించాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఒక సౌండ్ సిస్టమ్ కూడా మనకు కావాలి, మరి ప్రార్థనలో పెట్టండి, సహకరించాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ ప్రసంగాలు ప్రసారం అవుతాయి. కాబట్టి తప్పకుండా మీరు వీక్షించండి, దైవ మేలుల ఆశీస్సులు మీరు పొందండి. తద్వారా నా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, నా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, నా దేవుడు మీ స్థితిగతులను మారుస్తాడు. నేటి కాలంలో సత్యమైన వాక్యం, శక్తివంతమైన ఆరాధన కేవలం ఈ కల్వరి ప్రార్థన పర్ణశాల ద్వారా, పాస్టర్ కళ్యాణ్ బాబు ద్వారా జరుగుతున్నాయని నేను చెప్పడానికి ఎంతగానో గర్విస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతోమంది మీ స్పందన మాకు తెలియపరుస్తూ ఉన్నారు, మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ నెంబర్ రాసి పెట్టుకోండి, పాస్టర్ కళ్యాణ్ బాబాని సేవ్ చేసుకోండి. దయచేసి సమయాన్ని మాత్రం వృధా చేయొద్దు. ఫోన్ చేసినప్పుడు వెంటనే మీరు మాట్లాడండి, వివరాలు తెలియపరచండి, ప్రార్థన వస్తుంది చెప్పండి. తద్వారా మరి మేము కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మీరు మొబైల్లో మీ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది తెలియని వారు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి అయ్యా ఎవరండి అని అడుగుతూ ఉన్నారు, గుర్తుపెట్టుకోలేక, తెలియక. కాబట్టి నెంబర్ సేవ్ చేసుకోండి. కాబట్టి జాగ్రత్తగా మరి మీరు మాట్లాడేటప్పుడు మీ పేర్లు, మీ ఊర్లు మాకు తెలియపరచండి. మేము అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి ఒక కార్యక్రమానికైనా మీరు ముందుకు వస్తారని ఆశపడుతున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన గాక. మీరు ముందుకు రండి. ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తారని మాత్రం అనుకోవద్దు. ఎప్పటికీ నీ వంతుగా, నీ కుటుంబం తరపున, నీ బిడ్డల తరపున, నీ తరపున నువ్వు చేయగలిగితే దేవుడు మీ కుటుంబాన్ని హెచ్చించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15x12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు చూపిస్తూ ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అన్ని, మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతూ ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని, ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ అట్లా దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి. మీరు చూస్తూ ఉన్నారు, చూడండి, రండి ఒకసారి రండి, చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇన్ని మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి, దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం, దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు, గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి, అంటే గోడలు చీలుతూ ఉన్నాయి. పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి, చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి. చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు, ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం.
మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈరోజు నీ గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాలు ప్రార్థన చేసుకునే స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రెజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది. మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. ఇప్పటికే చాలామంది 500, 1000, 2000, 5000, 10,000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగకముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు. కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము. పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి. ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరిట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? గర్భఫలం లేక బాధపడుతున్నారా? కోర్టు సమస్యల, అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా? కుటుంబ సమస్యల, నీ భర్త త్రాగుతున్నాడా? అయితే రండి, పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు. ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు. రండి, మనందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. రండి.